ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం పర్సనాలిటీ రైట్స్ అంటే ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ పర్సనాలిటీ రైట్స్ కోసం కోట్ల మెట్లు ఎక్కుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ మధ్యనే మన టాలీవుడ్‌కి సంబంధించి చిరంజీవి కానివ్వండి, నాగార్జున కానివ్వండి వీళ్ళు కూడా ఈ పర్సనాలిటీ రైట్స్‌ను కోర్టు ద్వారా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జమానాలో ఎందుకు వీటికి ఇంతలా డిమాండ్ ఏర్పడింది? సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, మనం చూస్తూ ఉన్నాం సెలబ్రిటీలంతా కూడా ప్రజెంట్ పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టులకు వెళ్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? రైట్. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఫేమస్ అవుతారో తన కీర్తి ప్రతిష్టల్ని కమర్షియల్గా కూడా వాడేటువంటి అవకాశం ఉంది. అయితే తనకున్నటువంటి ఆ కీర్తి ప్రతిష్టల్ని కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా దాన్ని కమర్షియల్గా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో అలా వాడకుండా ప్రతి వ్యక్తికి కూడా తన కీర్తి ప్రతిష్టల మీద వాటి యొక్క కమర్షియల్ యూసేజ్ మీద పూర్తిగా హక్కు ఉండేటువంటి విధంగా పర్సనాలిటీ రైట్స్ అనేటువంటివి కోర్టు గుర్తించడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు సెలబ్రిటీ అనేటువంటి టర్మ్ని ఈ దేశంలోని ఏ చట్టం కూడా డిఫైన్ చేయలేదు. దగ్గరగా ఉన్నటువంటి డెఫినేషన్ ఏదన్నా ఉంది అంటే మనకి కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ 1957 ఒక చట్టం ఉంది. అందులో సెక్షన్ 2QQలో పెర్ఫార్మర్ అంటే ఎవరు అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంది. ఎప్పుడైతే ఒక పెర్ఫార్మర్ తన పెర్ఫార్మెన్స్ ద్వారా ఫేమస్ అవుతారో అప్పుడు ఫేమస్ అయిన తర్వాత దాన్ని కమర్షియల్గా వేరే వాళ్ళు ఇతని అనుమతి లేకుండా వాడుతూ ఉంటారో ఇది పర్సనాలిటీ రైట్స్కి భంగం కలుగుతుంది అని చెప్పేసి పర్సనాలిటీ రైట్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ని కోర్టు డిటర్మైన్ చేసి కోర్టు గుర్తించడం ద్వారా అమల్లోకి వచ్చింది. రైట్. ఇప్పుడు మనకి దీన్ని ప్రప్రథమంగా కోర్టు ఏమంటే ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1994 ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాం, కానీ దీన్ని ప్రప్రథమంగా సుప్రీంకోర్టు 1994లోనే గుర్తించడం జరిగింది. సో ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా సరే కమర్షియల్గా యూజ్ చేయడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు 1994లో చెప్పింది. ఆ తర్వాత 2 సందర్భాల్లో ఢిల్లీ హైకోర్టు, ఒకటి 2003లో ఐసీసీ డెవలప్మెంట్ వర్సెస్ ఆర్వి ఎంటర్ప్రైజెస్ 2003, అలాగే టైటాన్ ఇండస్ట్రీస్ వర్సెస్ రామ్ కుమార్ జ్యువెలర్స్ 2012. ఈ 2 కేసుల్లో కూడా ఢిల్లీ హైకోర్టు దీన్నే రీటరేట్ చేసి ఒక వ్యక్తికి ఉండేటువంటి గుర్తింపు అది కేవలం శారీరక గుర్తింపు మాత్రమే కాదు, తన కీర్తి ప్రతిష్టలు కూడా. అంటే తన వాయిస్ అవ్వచ్చు, తన సిగ్నేచర్ స్టైల్ అవ్వచ్చు, తన క్యాచ్ ఫ్రేజ్ అవ్వచ్చు, తన స్టైల్ అవ్వచ్చు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఐడెంటిఫైయింగ్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ వ్యక్తికే పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా సరే వీటిని కమర్షియల్గా యూజ్ చేసినా, ఇతని అనుమతి లేకుండా మిస్యూజ్ చేసినా ఈ వ్యక్తి కోర్టు ద్వారా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఒక్కసారి కోర్టు ప్రొటెక్షన్ ఉన్న తర్వాత ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో అనాథరైజ్డ్గా ఆ వ్యక్తి నుంచి కంపన్సేషన్ పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి అనిల్ కుమార్ వర్సెస్ స్మైల్ లైఫ్ ఇండియా 2023లో దీని క్యాన్వాస్ దీని రేంజ్ని ఇంకా ఫర్దర్గా వైడన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే మనకి గడిచిన 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ చాలామంది మేజర్ సెలబ్రిటీస్ అందరూ కూడా అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, నాగార్జున, రవిశంకర్, చిరంజీవి, నాగార్జున ఇలా అనేక మంది కోర్టులను ఆశ్రయించి అనాథరైజ్గా వాళ్ళ యొక్క గుర్తింపుని వేరే వాళ్ళు వాడకుండా వేరే వాళ్ళ అనాథరైజ్గా కమర్షియల్గా బెనిఫిట్ కాకుండా కోర్టు నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే లాస్ట్ మంత్ చిరంజీవి గారు కూడా చేయడం జరిగింది. మన సిటీ సివిల్ కోర్టు ఒక 35 రెస్పాండెంట్స్కి నోటీసులు జారీ చేసి ఎవ్వరూ కూడా చిరంజీవి గారి అనుమతి లేనిదే తన యొక్క ఐడెంటిటీని అంటే తన నేమ్ అవ్వచ్చు, తన ఫేస్ అవ్వచ్చు, తన వాయిస్ శాంపుల్ అవ్వచ్చు, తన సిగ్నేచర్ అవ్వచ్చు, తన క్యాచ్ ఫ్రేజెస్ అవ్వచ్చు, దేన్ని కూడా అనాథరైజ్డ్గా వాడి దాని ద్వారా కమర్షియల్గా బెనిఫిట్ కావడానికి లేదు అని చెప్పి కోర్టు కేటగారికల్గా చెప్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓన్లీ వాళ్ళ ఫేస్కు సంబంధించినటువంటి వాటినే వాడకూడదా, లేదంటే వాటిని వాళ్ళ స్టైల్స్ని అనుకరించడం కానివ్వండి, సో ఇలాంటివి కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ కిందకి వస్తాయి? రైట్. ఇంక్లూడింగ్ వాయిస్ శాంపుల్స్ కూడా వాడటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆశా భోన్స్లే గారు ఉన్నారు. ఆశా భోన్స్లే గారికి ఒక డిస్టింక్టివ్ వాయిస్ స్టైల్ ఉంటుంది ఆమె సింగింగ్లో. అయితే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఇండివిజువల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంటిటీస్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆశా భోన్స్లేకు ఉండేటువంటి డిస్టింక్టివ్ వాయిస్ స్టైల్ని మిమిక్ చేయటం చేశారు.
సో ఆమె ఎప్పుడైతే బాంబే హైకోర్టుని ఆశ్రయించారో బాంబే హైకోర్టు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వటం, ఈ యూట్యూబ్ అలాగే వేరే సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ అందరికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఇలాంటి కంటెంట్ని మొత్తం కూడా డిలీట్ చేయించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా మనం బయట మిమిక్రీ షోలని అవి ఇవి చూస్తూ ఉంటాం. సో అవి కూడా బ్యాన్ అనుకోవచ్చు అంటే వీటి పక్కన అవి అంటే జనరల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కమెడియన్స్ చేసేటువంటి మిమిక్రీ అవి ఎప్పుడైతే కమర్షియల్ యూసేజ్ ఉంటుందో, ఎప్పుడైతే కన్సెంట్ లేకుండా ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని వాడి కమర్షియల్గా బెనిఫిట్ అవుతారో అప్పుడు మాత్రమే ఈ పర్సనాలిటీ రైట్స్ అనేవి అమల్లోకి వస్తుంది. సో జనరల్గా మన దగ్గర ఎలాంటి చట్టాలు ఉన్నాయి అంటే ఈ పర్సనాలిటీ రైట్కి సంబంధించి ఎలాంటి స్పెసిఫిక్ లాస్ ఉన్నాయి? అసలు స్పెసిఫిక్ లా అనేది ఏమీ లేదు. ఇలాంటి వాటికి దగ్గరగా ఉండేటువంటి చట్టాలు ఏదైనా ఉంటే ఒకటి కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ 1957, 2 ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఆఫ్ 1999, 3 వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000, 4 వచ్చేసి భారతీయ న్యాయ సంహిత ఆఫ్ 2023. వీటిల్లో ఇలాంటి అంశానికి సంబంధించి దగ్గరగా ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఈ పర్సనాలిటీ రైట్స్ అనేటువంటిది ఒక న్యూలీ ఎవాల్వింగ్ జ్యుడిషియల్ కాన్సెప్ట్. దీనికి సంబంధించినటువంటి ఏ స్పెసిఫిక్ స్టాట్యూట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ కోర్టు ఒకానొక సందర్భంలో ఈ అబ్జర్వేషన్ కూడా చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఏరియా ఎవాల్వ్ అవుతూ ఉంది, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మిస్యూజ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒక స్టాండలోన్ లా ఎనాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా కోర్టులు చెప్తూ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సెలబ్రిటీలు అందరూ కూడా రకరకాల కంప్లైంట్స్ చేస్తున్నారు వాళ్ళకి వీటికి సంబంధించి. సో అంటే వాళ్ళు ఈ కంటెంట్ను బట్టి ఈ ఏ లాని మిస్యూజ్ అవి దాని ప్రకారం ఇస్తున్నారా లేదంటే ఎట్లా ఉంటుంది? రైట్, అసలు చట్టమే లేదని ఇప్పటి వరకు చెప్తున్నాను. సో ఒక చట్టాన్ని వైలేట్ చేసేటువంటి అవకాశం లేదు. అయితే ప్రతి వ్యక్తికి కూడా ఆర్టికల్ 21 అని చెప్పేసి ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది. రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్లో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని ఉంటుంది. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీలో నాకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టల మీద కూడా నాకు పూర్తి హక్కు ఉంటుంది. నాకు ఒక రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. సో నా అనుమతి లేనిదే నా కీర్తి ప్రతిష్టలను వేరే వాళ్ళు కమర్షియల్గా వాడటం అనేది నా యొక్క రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినట్టు, నా యొక్క రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ని వైలేట్ చేసినట్టు. అందుకే అలా జరగకుండా కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ అనేటువంటి ఇష్యూ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా ఏ కంటెంట్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. సో ఏఐకి సంబంధించి సో చాలా రకాలుగా కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఏంటి అంటే ఏ కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ వర్తిస్తాయి? రైట్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ కేసులో చూసుకుంటే సేమ్ ఇదే జరిగింది. డీప్ ఫేక్ వీడియోస్, ఏ జనరేటెడ్ ఇమేజెస్, ఏ జనరేటెడ్ ఇంపర్సనేషన్ ఇవన్నీ జరిగినప్పుడే ఢిల్లీ హైకోర్టు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. చాలా సందర్భాల్లో ఏమంటే అసలు ఎంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారో కూడా ఒకటి క్లియర్గా తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి కేసులోనే తీసుకోండి, ఒక 36 రెస్పాండెంట్స్ ఉన్నారు. ఒక 35 రెస్పాండెంట్స్ వరకు కూడా స్పెసిఫిక్గా వీళ్ళు అని ఉంది. 36th రెస్పాండెంట్ జాన్ డో అని ఉంది. ఎప్పుడైతే మనకి నిర్దిష్టంగా ఎవరు వైలేట్ చేస్తున్నారు, ఎంతమంది మన పర్సనాలిటీ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఉండదో అప్పుడు జాన్ డో అని చెప్పేసి ఒక రెస్పాండెంట్ని పెడతారు. అంటే ఎగ్జాక్ట్గా ఎవరు మన పర్సనాలిటీ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నారో తెలియదు, అప్పుడు జాన్ డో అని చెప్పేసి ఒక రెస్పాండెంట్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, కోర్టు యొక్క ఈ ఆర్డర్ కేవలం స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి ప్రతివాదులకే కాకుండా సొసైటీలో అందరికీ కూడా ఈక్వల్గా వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ మీరు కానీ మనం సోషల్ మీడియాలో అవ్వచ్చు, వేరే విధంగా అవ్వచ్చు, చిరంజీవి గారి యొక్క ఐడెంటిటీని వాడి మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం కమర్షియల్గా బెనిఫిట్ అవ్వడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు కానీ నేను కానీ స్పెసిఫిక్గా ప్రతివాదులుగా లేం చిరంజీవి గారి కేసులో. అయినా సరే జాన్ డో అని ఉండటం వల్ల ఎవ్వరూ కూడా చిరంజీవి గారి ఐడెంటిటీని అతని అనుమతి లేకుండా వాడేటువంటి అవకాశమే లేదు. ఓకే, ఇప్పుడు మీరు సెలబ్రిటీల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం కాబట్టి చాలా పేజెస్ మనం ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియా ఎక్కువగా చూస్తుంటాం. చిరంజీవి ఫ్యాన్ పేజ్ అని, నాగార్జున ఫ్యాన్ పేజ్ అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లిప్స్ అని తెచ్చి అక్కడ పెట్టుకొని వారు కమర్షియల్గా వాడుకుంటుంటారు. సో వాళ్ళందరికీ కూడా కష్టాలు. ఎస్, వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పుడైతే ఒకసారి పర్సనాలిటీ రైట్స్ కోర్టు ప్రొటెక్షన్ అనేది గ్రాంట్ చేయబడుతుందో, వాళ్ళు ఫ్యాన్ అవ్వచ్చు, యాంటీ ఫ్యాన్ అవ్వచ్చు, న్యూట్రల్ పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ కంటెంట్ వాడి కమర్షియల్గా బెనిఫిట్ అవుతుంటే చిరంజీవి గారు వెంటనే లీగల్ అంటే క్రిమినల్ యాజ్ వెల్ as సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కంపన్సేషన్ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక అంటే మొత్తం కూడా బ్రతుకున్నంత వాళ్ళకు ఈ పర్సనాలిటీ రైట్స్ చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆల్రెడీ మరణించిన సెలబ్రిటీలు కానివ్వండి, సో వాటి విషయంలో కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ ఉంటాయి. రైట్, ఎగ్జాక్ట్లీ.
ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఇట్ ఎక్స్టెండ్స్ బియాండ్ దేర్ లైఫ్ స్పాన్. ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎల్ఆర్స్ అని ఉంటారు. దే కెన్ స్టిల్ మేక్ ఏ క్లెయిమ్ ఆన్ ద పర్సనాలిటీ రైట్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఇండివిజువల్. సో జనరల్గా ఎట్లా తీసుకోవాలి అంటే ఈ పర్సనాలిటీ రైట్స్ ఓన్లీ ఈ సెలబ్రిటీలకే మాత్రమే వర్తిస్తాయి, లేదంటే జనరల్గా ఎట్లా అప్లై చేసుకోవాలండి? రైట్. అసలు సెలబ్రిటీ అనే పదాన్ని చట్టంలో ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఇదొక లాటిన్ టర్మ్ నుంచి వచ్చినటువంటి పదం. సో సెలబ్రిటీ అవ్వాల్సిన పనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేమస్ అయ్యారు, మీ యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఈ ఒక్క 2 ఆస్పెక్ట్స్ ఉంటే చాలు, మీరు సెలబ్రిటీ అవ్వక్కర్లేదు. శ్రవణ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో చాలామందికి తెలుసు. శ్రవణ్ అనేటువంటి వ్యక్తి యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల కమర్షియల్గా బెనిఫిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటే చాలు, మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా మీ పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేయించుకోవచ్చు. ఓకే. సో అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే చాలామంది సెలబ్రిటీ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి అక్కడ ఎక్కువగా తీసుకుంటున్నారు. రైట్. సో ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కోర్టుకి సెక్షన్ 151 ఆఫ్ సిపిసి ప్రకారం అపరిమిత అధికారాలు ఉంటాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా ఏ వ్యక్తికైనా సమన్లు ఇష్యూ చేసేటువంటి అధికారం సివిల్ కోర్టుకు ఉంటుంది. అందుకే మన చిరంజీవి గారి కేసులో చూస్తే ప్రతివాదుల జాబితాలో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కేంద్రంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఢిల్లీలో ఉంటాయి. వాళ్ళను కూడా ప్రతివాదులుగా పెట్టారు. వాళ్లకు కోర్టు సమన్స్ జారీ చేయడం జరిగింది. కొంతమంది నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తుంటారు, కొంతమంది సివిల్ కోర్టును ఆశ్రయిస్తూ ఉంటారు. సో హైకోర్టుకి వెళ్ళిన ఆ సందర్భంలో ఏమంటే గూగుల్ని అలాగే యూట్యూబ్ని ప్రతివాదులుగా చేశారు. వేరే చిరంజీవి గారు ఇక్కడ దాదాపు ఒక 35 మెంబర్స్ని ప్రతివాదులుగా చేశారు. 36th ఏమో జాన్ డో అని చెప్పి పెట్టారు. అంటే ఈ 35 మందితో పాటు మిగిలిన ఎవరైనా సరే తన యొక్క ఐడెంటిటీని మిస్యూజ్ చేయడానికి లేదు, తన యొక్క ఐడెంటిటీని తన కన్సెంట్ తన అప్రూవల్ లేకుండా వాడటానికి లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం జరిగింది. సో జనరల్గా ఒకవేళ వీటిని మిస్యూజ్ చేసి వాడుకున్నారు అనుకోండి, సో ఎట్లాంటి చర్యలు అంటే ఎలాంటి క్రిమినల్ చర్యలు? రైట్. ఇది ఇంతకుముందే చెప్పినట్టు ఎప్పుడైతే పర్సనాలిటీ రైట్స్కి కోర్టు ప్రొటెక్షన్ ఇస్తుందో దాన్ని ఎవ్వరు వైలేట్ చేసినా సరే, దాన్ని ఎవరు మిస్యూజ్ చేసినా సరే ఆ వ్యక్తి సివిల్ అలాగే క్రిమినల్ రెండు చట్టాల ద్వారా కూడా రెమెడీస్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఉంది, నా యొక్క పర్సనాలిటీ రైట్స్ కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వైలేట్ చేశారు, నేను సూట్ ఫర్ కంపన్సేషన్ మీ దగ్గర నుంచి కంపన్సేషన్ వసూలు చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలామంది ముఖ్యంగా ఈ సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళ అనుమతి లేకుండానే వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ అంటే వాళ్ళ వాయిస్ను కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్ కానివ్వండి, వాళ్ళ స్టైల్స్ని కానివ్వండి, సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ కూడా కొంతమంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది దాని నుంచి సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు అంతా కూడా ఈ ఏవైతే ఈ రైట్స్ ఉన్నాయో వాటి కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఒకసారి ఏవైతే ఈ రైట్స్ వస్తాయో ఈ రైట్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వాయిస్ వీటన్నిటిని కూడా వాడడానికి లేదు. ఒకవేళ వాడితే మాత్రం వాళ్ళందరిపైన కూడా సివిల్తో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన అయితే స్పష్టంగా చెప్తున్నారు.